Hi, sir. సో ఎవరైనా న్యూ జాయినీస్ ఉన్నారా? ఎనీ న్యూ జాయినీస్ ఆర్ దేర్? Yes, sir. ఓకే. వాట్ ఇస్ యువర్ నేమ్? Parvati, sir. సో మీకు విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఎలా తెలుసండి? నేను సెర్చింగ్ చేస్తే గూగుల్లో తెలిసింది సార్. గూగుల్లో చూసారు. ఓకే, ఓకే. సో ఎప్పుడన్నా వీడియోస్ ఏమన్నా చూసారా విఎల్ఆర్ పవర్ బిఐ వీడియోస్? ఈ రోజే చూసాను సార్, ఒక డెమో క్లాస్ చూసాను. ఓకే, ఓకే. మొత్తం విన్నారా? మొత్తం ఒక్క డెమో క్లాసే చూసాను సార్. అదే ఆ ఒక్క క్లాస్ మొత్తం విన్నారా? మొత్తం విన్నాను. ఓకే, ఓకే. ఫైన్, ఫైన్, ఫైన్ అండి. సో ఇంకెవరైనా ఉన్నారా కొత్త వాళ్ళు? Yes, sir. వాట్స్ యువర్ నేమ్? Surya Padmaraj, sir. యా. సో మీకు ఎలా తెలుసండి విఎల్ఆర్? హౌ యూ నో విఎల్ఆర్? YouTube లో చూసాను సార్, దాన్ని యూట్యూబ్ బట్టి లో. ఫోన్ చేసి. ఓకే, వీడియోస్ చూసారు, రైట్? ఎస్. ఓకే, ఫైన్. సో డెమో వీడియో చూసారా కంప్లీట్లీ? లేదు సార్, చూడలే. ఓకే. సో ఈ రోజు వచ్చి ఫోర్త్ సెషన్ అండి. ఇప్పటి వరకు నేను 3 సెషన్స్ తీసుకున్నాను టోటల్ గా. ఓకే, 3 సెషన్స్ తీసుకున్నాను. నౌ ఇట్ ఈస్ అ ఫోర్త్ సెషన్. ఓకే, ఇట్స్ అ ఫోర్త్ సెషన్. ఓకే. సో మీరు డెమో కనుక అబ్జర్వ్ మీన్స్ మీన్స్ కొంతమంది మీన్స్ మీరు వీడియో చూసి వచ్చాను అన్నారు కదా. సో ద పాయింట్ ఇయర్ ఇస్ అక్కడ ఏమైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ పర్టికులర్ బ్యాచ్ లో కూడా నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను డెమో. ఓకే. సో మీరు అది ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. చెక్ చేసి దెన్ యూ కెన్ షూట్ యువర్ క్వశ్చన్స్. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే. సో మీరు ఒకసారి షూట్ చేయండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే షూట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్స్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Yes, sir. Yes, sir, clear. ఓకే, ఫైన్. సో లెట్స్ మూవ్ ఆన్. సో పవర్ బిఐ ఉందా మీ దగ్గర? ఇన్స్టాల్ చేసుకున్నారా ఆల్రెడీ? సార్. ఇన్స్టాల్ చేసుకోకపోతే సింపుల్ ప్రాసెస్ అండి. గో టు విండోస్, మైక్రోసాఫ్ట్ స్టోర్ ని సెలెక్ట్ చేసుకోండి. విండోస్ లో మైక్రోసాఫ్ట్ స్టోర్ ని సెర్చ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని మైక్రోసాఫ్ట్ స్టోర్ లో యూనిట్ టు సెర్చ్ ఫర్ పవర్ బిఐ. మైక్రోసాఫ్ట్ స్టోర్ లోపల యూనిట్ టు సెర్చ్ ఫర్ పవర్ బిఐ. వన్స్ పవర్ బిఐ అని మీరు సెర్చ్ చేశాక సో యూ విల్ బి గెటింగ్ దస్ పవర్ బిఐ డెస్క్టాప్. 1 minute, it is loading. సో పవర్ బిఐ డెస్క్టాప్ ని మీరు ఓపెన్ చేసి ఇక్కడ మీరు గెట్ కానీ ఇన్స్టాల్ కానీ ఒక ఆప్షన్ ఉంటుంది. నాకు ఓపెన్ ఎలా అయితే ఉందో మీకు గెట్ కానీ ఇన్స్టాల్ కానీ ఉంటుంది. సో దట్ యూ నీడ్ టు గెట్ ఇట్. ఓకే, దట్ యూ నీడ్ టు గెట్ ఇట్. సో వన్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సో విండో విండో మీన్స్ ఇలా కనబడుతుంది మీకు. యూ విల్ బి సీయింగ్ లైక్ దిస్. ఓకే, యూ విల్ బి సీయింగ్ లైక్ దిస్. ఓకే, ఇలా మీకు పైన ఇలా విజువల్స్ అన్ని ఉండి ఇక్కడ కూడా విజువల్స్ ఉండి సో ఇలా యూ విల్ బి సీయింగ్ ఇట్. ఓకే. సో డెస్క్టాప్ లో వెరీ మచ్ ఇంపార్టెంట్ వచ్చి వెరీ మచ్ ఇంపార్టెంట్ వచ్చి మీరు డెమో చూసాను అంటున్నారు, రైట్? శివ, రైట్? వాట్స్ యువర్ నేమ్? శివ ఓన్లీ, రైట్? శివ పార్వతి సార్. శివ పార్వతి. మీరు డెమో చూసాను అంటున్నారు, రైట్? సో డెమోలో నేను ఈ పేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. లైక్ గెట్ డేటా, ట్రాన్స్ఫార్మ్, ఇవన్నీ మనం పవర్ బిఐ డెస్క్టాప్ లో చూస్తామని చెప్పాను, రైట్? మీకు గుర్తుందా? సో ఈ గెట్ డేటా యొక్క యూజ్ ఏంట్రా అంటే ఇట్ విల్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్ అండి. మీన్స్ యూ నీడ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్. డేటా సోర్సెస్ నుంచి నువ్వు డేటాను తెచ్చుకోవాలి. ఈ ట్రాన్స్ఫార్మ్ యొక్క యూజ్ ఏంట్రా అంటే యూనిట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా. ఎందుకంటే మీకు తగినట్టుగా డేటా రాకపోతే యూనిట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్. ట్రాన్స్ఫార్మ్ చేసి మీన్స్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ విజువల్స్.
సో ఈ రెండు ఫస్ట్ మనం చేయాల్సిన పనులు. సో ఫస్ట్ గెట్ డేటాని యూస్ చేసుకొని యూ కెన్ ఫెచ్ ద డేటా అండి. సో ఇక్కడ గెట్ డేటా అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే గెట్ డేటాలో యుల్ బి హ్యావింగ్ మల్టిపుల్ డేటా కనెక్టర్స్. యుల్ బి హ్యావింగ్ మల్టిపుల్ డేటా కనెక్టర్స్. ఈ మల్టిపుల్ డేటా కనెక్టర్స్ లో ఏదో ఒక డేటా కనెక్టర్ మీన్స్ మీ డేటా సోర్స్ ఎస్క్యూఎల్ అనుకో ఎస్క్యూఎల్ కనెక్టర్ యూస్ చేయాలి, యాక్సెస్ అనుకో యాక్సెస్ కనెక్టర్ యూస్ చేయాలి, ఎక్సెల్ అయితే ఎక్సెల్ కనెక్టర్ యూస్ చేయాలి. సో లైక్ దిస్ ఎస్ఏపి లేకపోతే ఎజ్యూర్ ఇలా మీరు డేటా కనెక్టర్స్ ఉంటాయి. సో ఆ కనెక్టర్స్ ని యూస్ చేసుకొని యూ నీడ్ టు ఫెచ్ ద డేటా. వన్స్ డేటాని ఫెచ్ చేసుకున్న తర్వాత వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా. ఓకే, యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ ఎలా చేయాలి? సో లోడ్ చేసేటప్పుడు కూడా మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ లోకి వెళ్ళొచ్చు గైస్. ఇప్పుడు నేను శాంపుల్ డేటాని క్లిక్ చేస్తున్నా. మీన్స్ ఎక్సెల్ వర్క్ బుక్ లో విల్ బి హ్యావింగ్ ఆల్ వర్క్ షీట్స్ కదా, ఆ వర్క్ షీట్స్ డేటా మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇట్ విల్ బి కనెక్ట్ మీన్స్ ఎక్సెల్ కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత డేటా అంతా ఇక్కడికి వస్తుంది. ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను, ఈ టేబుల్ ని నేను లోడ్ చేయాలనుకుంటున్నాను. లోడ్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది ఆప్షన్. సో ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్. లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో అంటే ఈ విండోలోకి వచ్చేస్తుంది. ఈ విండోలోకి డేటా వచ్చేస్తుంది. దిస్ విండో వి విల్ కాల్ ఇట్ యాజ్ మోడల్ అండి. దిస్ విండో వి విల్ కాల్ ఇట్ యాజ్ మోడల్. ఓకే, సో మనం లోడ్ మీద క్లిక్ చేస్తే వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ బి లోడెడ్ టు ద మోడల్. ఒకవేళ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్. సో మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదు అంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు మీరు. ఫ్రమ్ హియర్ ఆల్సో యూ కెన్ గో. సో ఇది పవర్ క్వెరీ ఎడిటర్ విండో అండి. సో ఈ విండో ఇంతకు ముందు నేనైతే విండో చూపించానో బోత్ ఆర్ డిఫరెంట్ అండి. సో ఈ విండో వచ్చి మోడల్ విండో, దిస్ వన్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో. సో ఈ రెండు డిఫరెంట్. సో క్లియర్, ఇక్కడ వరకు క్లియర్? ఎనీ క్వశ్చన్, ఎనీ క్వశ్చన్, ఎనీ క్వశ్చన్? ఓకే ఫైన్. సో ఇక్కడ అగైన్ we will be having new query, new source అండి to connect. Okay, to connect to the again get data ఇది to fetch the data. again ఇక్కడ new source ఉంటది. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా డేటా కనెక్టర్ యూస్ చేసుకొని. గైస్ ప్లీజ్ మ్యూట్. సో ఏదైనా డేటా కనెక్టర్ యూస్ చేసుకొని అగైన్ యూ కెన్ ఫెచ్ ద డేటా. ఓకే, యూ కెన్ ఫెచ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి రీసెంట్ సోర్సెస్. రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. అగైన్ ఇక్కడ నుంచి కూడా మీరు డేటాను ఫెచ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా మీరు డేటాను ఫెచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎంటర్ డేటా. ఎంటర్ డేటా విల్ బి హెల్ప్ఫుల్ టు ఎంటర్ ద డేటా. అంటే మీరు ఒక ఓన్ డేటా సెట్ మీరు ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ ప్రిపేర్ చేయొచ్చండి. సో ఓన్ డేటా సెట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు డేటాని ఎంటర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ 3000 సెల్స్ డేటా మాత్రమే మీరు ఎంటర్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద లిమిటేషన్ విచ్ వీ హ్యావ్ ఇన్ పవర్ బిఐ. ఓకే, ఓన్లీ 3000 సెల్స్ డేటా మాత్రమే యూ కెన్ ఎంటర్ ఇట్. సో వయా మీన్స్ ఎంటర్ చేసేటప్పుడు 3000 సెల్స్, లోడ్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ద రీఫ్రెష్ పార్ట్. సో రీఫ్రెష్ ఎందుకు చేస్తాం గైస్? ఎనీ ఐడియా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీఫ్రెష్? డేటా మోడిఫికేషన్ చేసినప్పుడు రీఫ్రెష్ చేస్తాం. డేటా ఏదైనా మాడిఫై అయిందనుకోండి, ఆ కొత్త డేటా ఇక్కడికి రావాలంటే రీఫ్రెష్ క్లిక్ చేస్తేనే అది వస్తుందండి, లేకపోతే రాదు. సో refresh all will refresh all the tables. Refresh preview will refresh only the current table. So what is the current table? Means current table is nothing but selected table. ఇప్పుడు ఏ టేబుల్ సెలెక్ట్ అయి ఉంది? సిటీ వైజ్ సేల్స్ టేబుల్ సెలెక్ట్ అయి ఉంది. ఈ టేబుల్ ఒకటే సెలెక్ట్ అయి ఉంది. ఈ టేబుల్ రీఫ్రెష్ చేయాలంటే ఓన్లీ రీఫ్రెష్ ప్రివ్యూ చాలు. అన్ని టేబుల్స్ రీఫ్రెష్ చేయాలంటే రీఫ్రెష్ ఆల్ క్లిక్ చేయాలి, లేకపోతే క్యాన్సిల్ రీఫ్రెష్. క్యాన్సిల్ రీఫ్రెష్ ఎందుకు? ఎప్పుడైనా రీఫ్రెష్ జరిగేటప్పుడు క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ రీఫ్రెష్ క్లిక్ చేయొచ్చు. క్లియర్? నౌ లెట్స్ మూవ్. ఇక్కడ వరకు నేను నిన్న చెప్పానండి. ఓకే, సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్, గెట్ డేటా, అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఫ్యూ ఆప్షన్స్ గురించి నేను నిన్నటి వరకు మాట్లాడాను. ఓకే, జస్ట్ చెక్ ద రికార్డింగ్స్ అండ్ కమ్ విత్ యువర్ క్వశ్చన్స్ గైస్. ఓకే, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. క్లియర్?
Is this clear? Yes, sir. Okay. So let's move on. Give me 1 minute. I will be back in 1 minute. Give me 1 minute. Okay. So now let's come to manage. మేనేజ్ లో మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చదవండి ప్లీజ్. Delete duplicate reference. డిలీట్, డూప్లికేట్ అండ్ Reference. రెఫరెన్స్. సో డిలీట్ ఉంది, డూప్లికేట్ ఉంది అండ్ రెఫరెన్స్ ఉంది. సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దీస్ 3 ఆప్షన్స్ అనేది చూద్దాం. సో ఇప్పుడు ఈ డిలీట్ అనే ఆప్షన్ ఎందులో ఉంది? క్వెరీలో ఉంది, రైట్? అంటే మేనేజ్ క్వెరీలో, మేనేజ్ లో డిలీట్ ఉంది, రైట్? క్వెరీ అంటే ఏంటి? This tables. సి క్వెరీ అంటే టేబుల్స్ అండి. ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 9 టేబుల్స్ ఉన్నాయి, అంటే 9 క్వెరీస్. సో ఇక్కడ జరుగుతున్న ప్రతి ఆపరేషన్ క్వెరీ పైన జరుగుతుంది. ఓకే, ఇక్కడ జరుగుతున్న ఈ పర్టికులర్ ఏరియాలో జరుగుతున్న ప్రతి ఆపరేషన్, ప్రతి ఆప్షన్ దేని మీద వర్క్ అవుద్ది? టేబుల్ పైన వర్క్ అవుద్ది. ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఏమవుద్ది? ఈ టేబుల్ డిలీట్ అవుద్ది. అంటే డిలీట్ ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసామంటే టేబుల్ డిలీట్ అయిపోద్ది. కన్ఫర్మ్ చేస్తే టేబుల్ డిలీట్ అవుతుంది. సో డిలీట్ చేయాలి అంటే మేనేజ్ లోకి వెళ్ళి మీరు డిలీట్ చేయొచ్చండి. మేనేజ్ లోకి వెళ్ళి డిలీట్ చేయొచ్చు. సో అదొకటి. నెక్స్ట్ వచ్చి రైట్ క్లిక్ చేసి కూడా డిలీట్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేసి కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి కూడా మీరు డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఈ 2 వేస్ లో మీరు డిలీట్ చేయొచ్చు అండి. ఈ 2 వేస్ లో మీరు డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ మేనేజ్ లో ఇంకొక ఆప్షన్ ఉంది, ఒకటి డూప్లికేట్, ఇంకోటి రెఫరెన్స్. డూప్లికేట్ చూద్దాం. ఫస్ట్ డూప్లికేట్ క్లిక్ చేస్తున్నా. సో డూప్లికేట్ అయితే ఏం చేసింది? టేబుల్ ని డూప్లికేట్ చేసిందండి. టేబుల్ ని డూప్లికేట్ చేసింది. సో టేబుల్ ని డూప్లికేట్ చేసింది. ఓకే, టేబుల్ ని డూప్లికేట్ చేసింది. మరి ఇదే టేబుల్లోకి వెళ్ళి నేను రెఫరెన్స్ క్లిక్ చేస్తున్నా. ఐఎమ్ క్లికింగ్ ఆన్ రెఫరెన్స్. రెఫరెన్స్ ఏం చేసింది? అగైన్ అది కూడా డూప్లికేట్ చేసింది. టేబుల్ ని డూప్లికేట్ చేసింది అగైన్. రీనేమ్ దీన్ని రెఫరెన్స్ అందాం. సో టేబుల్ ని అగైన్ డూప్లికేట్ చేసింది. రెఫరెన్స్, డూప్లికేట్ బోత్ ఏం చేస్తుంది? టేబుల్ ని డూప్లికేట్ చేస్తుంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? అప్లైడ్ స్టెప్స్ లో ఎన్ని స్టెప్స్ కనపడుతున్నాయి మీకు? 4 వాట్ steps. ఈస్ దిస్ స్టెప్స్ అనేది నేను వస్తాను. బట్ యాజ్ ఆఫ్ నా ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి? 4 కనబడుతున్నాయి, రైట్? ఎస్, నో? Yes, sir. సో ఈ స్టెప్స్ 4 స్టెప్స్ ఉన్నప్పుడు నేను డూప్లికేట్ చేశాను. ఎస్ ఆర్ నో? Yes, sir. Sir. ఇప్పుడు నేను ఐఎమ్ రిమూవింగ్ దిస్ కాలం. ఈ కాలం ని నేను రిమూవ్ చేస్తున్నా. ఎప్పుడైతే కాలం ని రిమూవ్ చేశానో ఒక 5th స్టెప్ యాడ్ అయిందా? Yes, sir. Add in. Yes, sir. యాడ్ అయింది. కమ్ టు డూప్లికేట్. ఆ 5th స్టెప్ ఇక్కడ ఉందా? No, sir. Yes. సో మీరు ఒరిజినల్ టేబుల్లో ఎటువంటి చేంజెస్ చేసినా కానీ డూప్లికేట్ టేబుల్ ఎఫెక్ట్ అవ్వదండి. డూప్లికేట్ టేబుల్ విల్ నాట్ ఎఫెక్ట్. క్లియర్? Okay. కానీ రెఫరెన్స్ టేబుల్ విల్ ఎఫెక్ట్. సో మీరు తీసేస్తున్న సిటీ కాలం అనేది ఇక్కడ కనపడట్లేదు, చూసారా? అండ్ ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న స్టెప్స్ ఏమి ఇక్కడ కనపడవు. ఇక్కడ ఓన్లీ ఒకటే స్టెప్ కనపడుతుంది, దట్ ఈస్ సోర్స్. సోర్స్ ఏంటి ఈ పర్టికులర్ టేబుల్ కి? సిటీ వైజ్ సెల్స్. పైన నేను హైలైట్ చేశాను చూడండి. Okay. సోర్స్ Okay. ఏంటి? ఇట్ ఈస్ సిటీ వైజ్ సెల్స్. సో ఇక్కడ మీరు ఎటువంటి చేంజెస్ చేసినా కానీ రెఫరెన్స్ టేబుల్ ఎఫెక్ట్ అవుద్ది, కానీ డూప్లికేట్ టేబుల్ మాత్రం ఎఫెక్ట్ అవ్వదు. ఇక్కడ వరకు క్లియరా? Yes, sir. anyone is having any doubt?
ఈ ఎనీవన్ ఈస్ పర్టికులర్ హ్యావింగ్ సిచ్యువేషన్ ని మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో వాడతాం సార్? ఇప్పుడు ఏంటి అంటే ఈ పర్టికులర్ డూప్లికేట్ ఆర్ రిఫరెన్స్ థింగ్స్ ని ఎలాంటి సిచ్యువేషన్స్ లో వర్క్ అవుతుంది సార్? అంటే ఇప్పుడు See, reference is like you are referencing this table you are referencing somewhere else. So reference ఎప్పుడు ఎలా హెల్ప్ అవుద్దిరా అంటే మీకు ఈ ఒరిజినల్ టేబుల్లో ఎటువంటి చేంజెస్ జరుగుతున్నాయో మీన్స్ ఇందులో కొన్ని కాలమ్స్ ని నువ్వు రిఫర్ చేసుకోవాలి, కొన్ని కాలమ్స్ నే ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ కాలమ్స్ మీద ఒరిజినల్ టేబుల్లో చేంజ్ చేస్తే చాలు, రెఫరెన్స్ టేబుల్లో కూడా చేంజ్ జరగాలి కదా. సో అలాంటి టైమ్స్ లో యు ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్. ఓకే, అంటే మనం ఏంట్రా అంటే ఫ్యూచర్ లో డిమ్ టేబుల్స్ ఇలాంటివి క్రియేట్ చేస్తూ ఉంటాం. సో అలాంటి టైమ్స్ లో ఇది హెల్ప్ అవుద్ది. డూప్లికేట్ ఏంట్రా అంటే సో యూ నీడ్ టు షో మీన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే దీంట్లో అప్లై చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఇందులో వర్కౌట్ అవ్వవు కదా, రావు కదా. సో ఇందులో ఇంకా డిఫరెంట్ గా చేయాలి, సేమ్ టేబుల్ నే డిఫరెంట్ గా చూపించాలి. అలాంటి టైమ్స్ లో వేరేది డూప్లికేట్ చేసుకుంటాం. ఓకే, ఇలా క్రియేట్ కాపీ చేస్తాం మనం. పెట్టుకున్నట్టు. ఓకే. సో ఎనీ అదర్ క్వశ్చన్స్, ఎనీ అదర్ క్వశ్చన్స్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, రెఫరెన్స్ లో నేను ఒక స్టెప్ ని రిమూవ్ చేస్తున్నా. సో సిటీ వైజ్ సేల్స్ లో అది ఎఫెక్ట్ చూపించిందా? లేదు కదా, ఈ కాలం అంతే ఉంది రైట్. రెఫరెన్స్ లో నేను డిలీట్ చేసిన కాలము ఇక్కడ అంతే ఉంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి గైస్, రెఫరెన్స్ లో మీరు ఎటువంటి చేంజెస్ చేస్తారో అది ఒరిజినల్ టేబుల్లో ఎఫెక్ట్ అవ్వదు. అలాగే డూప్లికేట్ లో ఎటువంటి చేంజెస్ చేసినా అది ఒరిజినల్ టేబుల్లో ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడ కంట్రీ డిలీట్ చేస్తున్నా, ఐఎమ్ రిమూవింగ్ కంట్రీ, సో అది ఎఫెక్ట్ చూపించదు ఇక్కడ. ఓన్లీ సిటీ వైజ్ సేల్స్ ఒరిజినల్ టేబుల్ ఏమైనా చేంజెస్ జరిగితే రెఫరెన్స్ టేబుల్లో మాత్రమే చేంజ్ జరుగుతుంది, డూప్లికేట్ టేబుల్లో ఎటువంటి చేంజ్ జరగదు. కానీ రెఫరెన్స్ లో మీరు ఏమైనా చేంజెస్ చేశారనుకోండి అది ఒరిజినల్ టేబుల్ కి ఎఫెక్ట్ అవ్వదు. డూప్లికేట్ కూడా అంతే, డూప్లికేట్ లో ఏమన్నా చేంజెస్ ఇస్తే ఒరిజినల్ టేబుల్ కి ఎఫెక్ట్ అవ్వదు. ఇక్కడ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ క్రియేటింగ్ వన్ న్యూ స్టెప్, సోర్స్ మీద ఒక న్యూ స్టెప్ క్రియేట్ అవుతుంది. అంటే సిటీ వైజ్ సేల్స్ లో ఉన్న స్టెప్స్ అన్ని కాకుండా ఒక న్యూ స్టెప్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. గాట్ ఇట్? మనం చేసే ప్రతి స్టెప్ పక్కన అప్లైడ్ స్టెప్స్ లో కనిపిస్తుంది. యా యా, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. బట్ యాజ్ ఆఫ్ నో స్టెప్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, క్లియర్ గైస్? yes sir. సో దీన్ని నేను నెక్స్ట్ దాంట్లోనే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ, వాట్ ఈస్ దిస్ అప్లైడ్ స్టెప్, ఇవన్నీ చెప్తాను. ఓకే, సో ఇప్పటి వరకు క్లియరా? ఎనీ క్వశ్చన్స్? సో డూప్లికేట్ కి రెఫరెన్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఏం అర్థమైంది మీకు? సిటీ వైజ్ సేల్స్ లో ఏమైనా చేంజెస్ చేసినా అంటే డూప్లికేషన్ చేసినప్పుడు అది డూప్లికేట్ లో అప్లికబుల్ అవ్వదు సార్. బట్ ఇన్ రిఫరెన్స్ ఎవ్రీ స్టెప్ మనం చేసిన సిటీ వైజ్ సేల్స్ లో ఎవ్రీ స్టెప్ రిఫర్స్ టు ఐ మీన్ ఈవెన్ రిఫరెన్స్ టేబుల్ లో కూడా అప్లికబుల్ అవుతుంది. కరెక్ట్. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే ఉన్నారా? హ్యావ్ యూ అండర్స్టూడ్ ఇట్? హ్యావ్ యూ అండర్స్టూడ్ ఇట్? దీప్తి, you want to speak anything? Hello, hello, hello. సో అందరికి అర్థమైందా? సార్ గో ఆన్, మీ వాయిస్ కట్ అవుతుంది, మాట్లాడండి. అర్థమైంది సార్. అర్థమైంది, ఓకే. సో ఫైన్, ఇప్పుడు లెట్స్ మూవ్ మీన్స్ నేను మళ్ళీ వస్తాను, వీటికి వస్తాను, అడ్వాన్స్ ఎడిటర్కి వస్తాను. లెట్స్ జంప్ టు నెక్స్ట్ వన్. ఓకే, లెట్స్ జంప్ టు నెక్స్ట్ వన్. ఓకే, ఈవెన్ డేటా సోర్స్ సెట్టింగ్స్, మేనేజ్ పారామీటర్స్ కూడా చెప్పలేదు ఇంకా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. కమ్ హియర్. ఇక్కడ సో వీ హ్యావ్ టూ ఆప్షన్స్ అండి మేనేజ్ కాలమ్స్ లో, ఒకటి చూస్ కాలమ్స్, ఇంకోటి రిమూవ్ కాలమ్స్. ఒకటి చూస్ కాలమ్స్, ఇంకోటి రిమూవ్ కాలమ్స్. సో చూస్ కాలమ్స్ యొక్క యూజ్ ఏంటి మీన్స్ చూస్ కాలమ్స్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి, అగైన్ చూస్ కాలమ్స్ అండ్ గో టు కాలమ్. చూస్ కాలమ్ అండ్ గో టు కాలమ్. చూస్ కాలమ్ యొక్క యూజ్ ఏంటి? చూస్ కాలమ్స్ అంటే మీకు ఆ వర్డ్ లోనే ఏం అర్థం అవుతుంది మీకు? వాట్ ఈస్ ద మీనింగ్? ఏదైనా పర్టికులర్ మనకు కావాల్సిన కాలమ్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన కాలమ్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేస్తే నాకు ఇప్పుడు టాప్ 3 కాలమ్స్ కావాలి, ఈ కాలం వద్దు.
అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కాలమ్ని అన్సెలెక్ట్ చేస్తాను. అంటే నాకు కావాల్సింది ఈ 3 కాలమ్స్, ఈ 3 కాలమ్స్ని చూస్ చేసుకున్నా. ఈ కాలం నాకు వద్దు, నేను చూస్ చేసుకోలేదు. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఎప్పుడైతే నేను ఓకే కొట్టానో ఆ కాలం డిలీట్ అయిపోయిందా? ఆ కాలం డిలీట్ అయిపోయిందా గైస్? సో చూస్ డిలీట్ కాలమ్స్ యొక్క యూజ్ ఏంట్రా అంటే నీకు కావాల్సిన కాలమ్స్ ని మాత్రమే ఉంచుతుంది, నీకు వద్దనుకున్న కాలమ్స్ అన్నిటిని డిలీట్ చేసేస్తుంది. క్లియర్? ఈ స్టెప్ వాడటం వల్ల మన టేబుల్ ఎఫెక్ట్ అయిందా లేదా? ఎస్ మన సార్. టేబుల్ ఎఫెక్ట్ అయిందా లేదా? ఎస్ సార్. ఎవ్రీవన్, మన టేబుల్ ఎఫెక్ట్ అయిందా లేదా? అయ్యింది సార్. అయింది, రైట్? సో టేబుల్ ఎఫెక్ట్ అవుతే ఆ స్టెప్ రికార్డ్ అవుద్దండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ లో మీరు ఇక్కడ ఏ స్టెప్ అయినా యూజ్ చేయండి, రిబ్బన్స్ లో ఉన్న ఏ ఆప్షన్ అయినా యూజ్ చేయండి, మన టేబుల్ కనుక ఎఫెక్ట్ అయితే ఆ స్టెప్ రికార్డ్ అవుద్ది ఇన్ అప్లైడ్ స్టెప్స్. క్లియర్? ఈ స్టెప్ రికార్డ్ అయింది అప్లైడ్ స్టెప్స్ లో. ఇస్ దిస్ క్లియర్? ఎస్ ఇస్ దిస్ సార్. క్లియర్? ఇప్పుడు నేను ఈ కాలమ్ ని మళ్ళీ తీసుకురావాలి బ్యాక్. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఐ కెన్ డూ 2 థింగ్స్. ఒకటి, చూస్ కాలమ్స్ లోకి వెళ్ళి నేను ఈ కాలమ్ ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టచ్చు. కాలం వచ్చిందా? వచ్చింది ఎస్ సార్. సార్. కానీ స్టెప్ క్రియేట్ అయింది కదా, అది రిమూవ్ అవ్వలేదు, రైట్? డిలీట్ అయినప్పుడు స్టెప్ క్రియేట్ అయింది, మళ్ళీ యాడ్ అయినప్పుడు స్టెప్ ఉండకూడదు కదా. ఎస్ సార్. ఇది అన్వాంటెడ్ స్టెప్. ఎస్ ఆర్ నో గైస్? ఎస్ సార్. ఆర్ యూ విత్ మీ? మిగతా వాళ్ళందరూ మాట్లాడాలి ప్లీజ్. సో ఐమ్ సార్ టెల్లింగ్ మన్స్ ఇన్ డీటెయిల్ లోకి వెళ్ళిపోతున్నా, కిందకి వెళ్ళిపోతున్నా. సో యూనిట్ టు బి దేర్. అంటే ఒక ఎస్ సార్. స్టెప్ ఇంక్లూడ్ చేసామని కూడా రాలేదు కదండి. అదే ఓకే, మేబీ అలా అయినా రావాలి. అంటే ఏంటేంటి నాకు అర్థం ఇంక్లూడ్ కాల. అంటే బిఫోర్ ఏమో రిమూవ్డ్ అదర్ కాలమ్ అని వచ్చింది, ఇప్పుడు ఇంక్లూడెడ్ అదర్ కాలమ్ అని అయినా రావాలి. అలా రాదు. ఎందుకు రాదో కూడా చెప్తాను, కొంతసేపు వెయిట్ చేయండి, ఐ విల్ టెల్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ కాలం వచ్చింది, ఈ కాలం బ్యాక్ చేసాం, కానీ ఈ స్టెప్ రిమూవ్ అవ్వలేదు. నౌ దిస్ ఇస్ అన్వాంటెడ్ స్టెప్ కదా, దిస్ ఇస్ అన్వాంటెడ్ స్టెప్. కానీ ఈ స్టెప్ ని కొంతసేపు అంతే ఉంచుదాం. ఈ స్టెప్ రికార్డ్ అవడానికి ఒక రీజన్ ఉందండి. ఈ స్టెప్స్ రికార్డ్ అవడానికి ఒక రీజన్ ఉంది. ఏంట్రా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కి ఒక కోడ్ జనరేట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కి కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ ఎక్కడ సేవ్ అవుద్దిరా అంటే అడ్వాన్స్ ఎడిటర్ లో సేవ్ అవుతుంది. ఆ కోడ్ ఎక్కడ సేవ్ అవుద్దిరా అంటే అడ్వాన్స్ ఎడిటర్ లో సేవ్ అవుతుంది. సో ఇక్కడ సేవ్ అవుద్ది కోడ్. సో కోడ్ విల్ బి సేవ్డ్ హియర్. సో దీన్ని మనం మ్యాషప్ లాంగ్వేజ్ కోడ్ అంటాం, ఆర్ లాంగ్వేజ్ కోడ్ లాంగ్వేజ్ కోడ్ అంటాం. ఓకే, సో మీరు రిబ్బన్స్ లో అప్లై చేస్తున్న ప్రతి స్టెప్ ఒకవేళ టేబుల్ కనుక ఎఫెక్ట్ అయితే ఒక స్టెప్ రికార్డ్ అవుద్ది. స్టెప్ రికార్డ్ అవుతుందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే కోడ్ జనరేట్ అవుద్ది. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? అండ్ మీరు ఈ కోడింగ్ రాయాలా అంటే నాట్ రిక్వైర్డ్, యూ నో నీడ్ టు రైట్ ద కోడ్. ఓకే, కోడ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుద్ది. రిబ్బన్స్ లో ఉన్న ఆప్షన్స్ ని మీరు యూస్ చేసి కోడ్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? కమాన్ కమాన్, ఏమైనా క్వశ్చన్ ఉందా ఆర్ కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ వన్? ఎస్ సార్. ఓకే ఫైన్. సో కోడ్ జనరేట్ అవుతుంది ఫర్ ఎవ్రీ క్వెరీ. కోడ్ అయితే ఖచ్చితంగా జనరేట్ అవుతుంది గైస్. ఓకే, కోడ్ ఈస్ చాలా సింపుల్ అండి. కోడ్, దెర్ ఈస్ నో ఎనీ కాంప్లెక్సిటీ ఇన్ దిస్ వన్. సో ఫస్ట్ స్టెప్ ఏంట్రా అంటే మీరు ఎక్కడి నుంచి డేటాను తీసుకొని వస్తున్నారు. సో దిస్ ఇస్ ద పాత్. నెక్స్ట్ స్టెప్ ఏంట్రా అంటే ఏ షీట్ నుంచి డేటాను తెస్తున్నారు, అంటే దిస్ ఇస్ యువర్ షీట్ నేమ్. నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్రమోట్ హెడర్స్. వాట్ ఈస్ దిస్ ప్రమోట్ హెడర్స్? ఫ్యూచర్ లో వస్తుంది, నేను చెప్తాను. అండ్ దిస్ ఇస్ చేంజ్ టైప్. చేంజ్ టైప్ అంటే ఏంట్రా అంటే నేను నిన్న మీకు డేటా టైప్ గురించి చెప్పాను, రైట్? ఎస్ నో? ఎస్ సార్. సో డేటా టైప్స్ అనేది ఆటోమేటిక్ గా అసైన్ అవుతుందని కూడా చెప్పాను, రైట్? ఎస్ సార్. ఎందుకురా ఆటోమేటిక్ గా అసైన్ అవుతుందిరా అంటే బికాస్ ఆఫ్ దిస్ స్టెప్ అండి. ఈ స్టెప్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుద్ది ఫర్ ఎవ్రీ టేబుల్. ఈ స్టెప్ వల్లే మీకు డేటా టైప్స్ అసైన్ అవుతాయి. కంట్రీకి ఏముంది? టెక్స్ట్ కదా. టెక్స్ట్. సో ఇక్కడ టెక్స్టే కనబడుతుందా మీకు? దిస్ ఇస్ ద డేటా టైప్. సిటీకి ఏముంది? టెక్స్ట్. టెక్స్ట్. సేల్స్ ఇంటీజర్. ఓకే. సో శివ పార్వతి అండ్ సూర్య, డూ యూ నో అబౌట్ డేటా టైప్స్? డేటా టైప్ అంటే ఏంటో తెలుసా మీకు? ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ.
లేకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్, అందుకని అడుగుతున్నా. లేదు సార్. డూ యూ నో ఇట్? యూ డోంట్ నో, ఓకే. సో డేటా టైప్ అంటే ఏం లేదండి, ఈ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది ఆ డేటా టైప్ చెప్తుంది మనకి. ఈ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది ఆ డేటా టైప్ చెప్తుంది. ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ డేటా? ఇది మనకి టెక్స్ట్ డేటా కదా కదా. ఎస్ సార్. ఇది మనకి న్యూమరికల్ డేటా, రైట్? సో ఇఫ్ యు సీ దిస్ వన్ 1 2 3, 1 2 3 అంటే ఏంటి? హోల్ నెంబర్. అంటే న్యూమరికల్ కి హోల్ నెంబర్ ని అసైన్ చేస్తుంది. ఓకే. అలాగే కంట్రీని తీసుకున్నారు అనుకోండి, ఏబిసి ఈజ్ నథింగ్ బట్ వాట్? టెక్స్ట్. సో ఇలా డేటా టైప్స్ అసైన్ అవుతాయండి. మనం రియల్ టైమ్ లో చూసేవి ఒక 4-5 డేటా టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి 1.2 అంటే ఏంట్రా అంటే డెసిమల్ నెంబర్స్ అలో చేస్తుంది. 1 2 3 అంటే హోల్ నెంబర్, అంటే డెసిమల్ నెంబర్స్ ఏమీ అలో చేయదు, ఓన్లీ హోల్ నెంబర్స్ ఏంట్రా అంటే ఇట్ విల్ నాట్ అలో ఎనీ డెసిమల్ నెంబర్స్. అంటే ఒకవేళ మీకు డెసిమల్ ఉన్నది కానీ అది కన్వర్ట్ అయిపోద్ది హోల్ నెంబర్ కి. ఇప్పుడు 10,000.223 అలా ఏమన్నా ఉందనుకోండి, సో వెన్ ఎవర్ యూ కన్వర్ట్ టు హోల్ నెంబర్ ఆటోమేటిక్ గా డెసిమల్ వాల్యూ ఎగిరిపోయింది. మళ్ళీ మీరు వెన్ ఎవర్ యూ కన్వర్ట్ ఇట్ టు డెసిమల్ నెంబర్, ఆ డెసిమల్ నెంబర్ వచ్చేస్తుంది. అలాగే డేట్ టు టైము అండ్ టెక్స్ట్, ఇవే మనం చూసేది. అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ ట్రూ అండ్ ఫాల్స్ కూడా మనం రియల్ టైమ్ లో చూస్తాం అప్పుడప్పుడు. సో దిస్ ఇస్ డేటా టైప్ అండి. సో డేటా టైప్స్ ఆర్ మ్యాండేటరీ, అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. బట్ ద పాయింట్ హియర్ ఇస్ మీరు వెరిఫై చేసుకుంటే బెస్ట్ అండి. ఓకే. మనం ఎప్పుడు సిస్టమ్ ని బ్లేమ్ చేయలేం కదా. ఒక యూజర్ వచ్చి ఎందుకు ఈ డేటా టైప్ ఇలా ఉంది అని అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ మిస్టేక్ చేసిందని చెప్తే ఒప్పుకుంటాడు వాడు? నో కదా. సో అందుకనే మనం డేటా టైప్స్ ని చెక్ చేసుకోవాలండి. మన దగ్గర ఉండేది చాలా తక్కువ డేటా టైప్స్ వెన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ లోకి వెళ్తే ఎక్కువ డేటా టైప్స్ ఉంటాయి. హియర్ ఓన్లీ సమ్ 5 or 6, దట్స్ ఇట్. ఓకే ఫైన్. సో దిస్ ఇస్ డేటా టైప్. సో ఈ స్టెప్ వచ్చి డేటా టైప్ కి సంబంధించిన స్టెప్ అండి. అండ్ ద నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా. ఎస్, క్రియేట్ చేసాం అది. సో ఈ కోడ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి. కంట్రీ, సిటీ, సేల్స్, కంట్రీ, సిటీ, సేల్స్, రైట్? సో 4 కాలమ్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు నేను ఐ విల్ గో టు చూస్ కాలమ్స్ అండ్ ఐ విల్ రిమూవ్ దిస్ వన్. రిమూవ్ చేస్తే మళ్ళీ ఇంకో ఏదైనా కొత్త స్టెప్ క్రియేట్ అయిందా? అవ్వలేదు, రైట్? సో ఇప్పుడు కోడ్ లోకి వెళ్ళారనుకోండి మీరు, ఇట్ విల్ బి హ్యావింగ్ ఓన్లీ 3 కాలమ్స్. ఇందాక ఒక పర్సన్ అడిగారు ఎవరో, ఎందుకు యాడ్ అయిందని చూపించాలి కదా అంటే, యాడ్ అయినట్టు చూపిస్తుంది. ఎందులో అంటే కోడ్ లో చూపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఆ కాలం నేను మళ్ళీ యాడ్ చేశాను అనుకో కోడ్ లోకి, ఆ కాలం నేమ్ వచ్చేస్తుంది. క్లియర్? క్లియర్. ఇస్ దిస్ క్లియర్ గైస్ ఎవ్రీవన్? అంటే మనం చేసే కరెక్షన్స్ కోడ్ లో వస్తాయి. గాట్ ఇట్? అండ్ ఇక్కడ స్టెప్ క్రియేట్ అవ్వదు. ఎందుకు క్రియేట్ అవ్వదు అంటే, మీరు ఒకవేళ సైమల్టేనియస్లీ సేమ్ స్టెప్ ని క్రియేట్ చేస్తున్నారు అనుకోండి ఇమీడియట్లీ, ఓకే, వన్ ఆఫ్టర్ ద అదర్, అదంతా ఒకటే స్టెప్ లో ఉంటుంది. అదంతా ఒకటే స్టెప్ లోకి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు రిమూవ్ అదర్ కాలమ్స్ ఉంది కదా, ఈ రిమూవ్ అదర్ కాలమ్స్ అనేది ఒక స్టెప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, ఐ విల్ డూ వన్ థింగ్. I will go, I will create one step. I will create sort. Sort create చేశాను. Sort స్టెప్ వచ్చిందా? స్టెప్ వచ్చిందా? ఇప్పుడు నేను చూస్ లోకి వెళ్తాను. చూస్ లోకి వెళ్ళి చూస్ కాలమ్స్ కి వెళ్తాను. సో నౌ ఇప్పుడు అది లేదు, చూసారా? సో నౌ యూ కెనాట్ గెట్ ఇట్ లైక్ దిస్. ఇప్పుడు నీకు ఇక్కడ ఈ కాలం కావాలి అంటే నువ్వేం చేయాలి? సో యూ నీడ్ టు రిమూవ్ దిస్ స్టెప్. ఆ కాలం కావాలి అంటే. గాట్ ఇట్? సో ఇమీడియట్ గా జరిగే స్టెప్ అయితే అన్ని యాడ్ అయిపోతాయి ఒకటే దాంట్లోకి. లేదు మీరు ఒకదాని తర్వాత ఇంకోటి క్రియేట్ చేస్తున్నారంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. క్లియర్?
ఎస్ సార్. సార్ ఇప్పుడు ఆ రిమూవ్ స్టెప్ వచ్చింది. అది అంటే ఈ కంట్రీస్ సిటీ సేల్స్ ని రిమూవ్ చేసాము. ఏదైనా సేవ్ ఆప్షన్ ఉంటుందా సార్ ఇందులో? ఇప్పుడు ఫైల్ మనం సేవ్ అని అట్లా ఏమైనా ఉంటుంది? ఫైల్ సేవ్ చేస్తాం కదా, మరి ఇప్పుడు సేవ్ ఆప్షన్ క్లిక్ చేసి నాకు ఈ సార్టెడ్ రోస్ కానీ అప్పుడు స్టెప్స్ ఉంటాయి కదా మనకి ఇక్కడ. ఓకే స్టెప్స్ విల్ బి దేర్ కదా. సో ఆ స్టెప్స్ ని మీరు ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు, కొత్తవి కూడా క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ క్వరీ. సో మీరు ఎక్సెల్లోకి వెళ్ళారనుకోండి, సేవ్ చేసి అయిపోయిన తర్వాత ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేశారు, ఏమేమి ఆప్షన్స్ యూజ్ చేశారు అనేది అది సిస్టమ్ రిమెంబర్ చేయదు. కానీ ఇక్కడ మాత్రం అది గుర్తు పెట్టుకుంటాయి. నువ్వేం చేసావో ప్రతిదీ లిస్ట్ ఉంటుంది ఇక్కడ సేవ్ చేసిన తర్వాత. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? నేను ఏమైనా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నానా మీకు? ప్లీజ్ లెట్ మీ నో, సో దట్ నేను క్లియర్ చేస్తాను మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే. ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్? గైస్, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీకు అర్థమైందా, అర్థం కాలేదా? వన్స్ ఎవ్రీ వన్ సే ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి చెప్పండి. ఇందులో సార్ రిపీట్ చేయరా అండూ సార్? లాగా ఏమి ఉండదా సార్? వన్ ఎట్ ఎ టైం. గో ఆన్. ఇందులో అండూ ఆప్షన్ అట్లా కంట్రోల్ జెడ్ అట్లా ఉంటుంది? ఏముండవండి, ఏముండవు. నో నో. నెక్స్ట్ క్వశ్చన్. సార్ రిపీట్ చేయరా సార్ మళ్ళీ? ఏం రిపీట్ చేయాలండి? సో యూ నీడ్ టు బీ స్పెసిఫిక్ ఆన్ దట్ వన్. ఎందుకంటే మీ డౌట్ ప్రకారం ఐ విల్ టేక్ యూ. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో యూ ఎక్స్ప్లెయిన్ యువర్ డౌట్ ఫస్ట్. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ డౌట్. హలో 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 హలో, వాట్ ఈస్ యువర్ డౌట్? సార్ కంట్రీ సిటీస్ మళ్ళీ తీసుకొని వచ్చారు కదా సార్, అవును, రిమూవ్ చేసిందండి. అవును, కరెక్ట్. అది మళ్ళీ ఎలా దాన్ని ఎలా తీసుకొచ్చారనా? అవును సార్. ఓకే, ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నాను నేను. ఐఎమ్ గోయింగ్ టు చూస్ కాలమ్స్. వెళ్ళి నేను అన్సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే కొట్టాను. సో ఇప్పుడు రిమూవ్ అయిపోయింది, రైట్? ఒకవేళ మీరు అది తీసుకురావాలంటే చూస్ కాలమ్స్కి వెళ్ళి మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే స్టెప్ వచ్చేస్తుంది, మీన్స్ ద కాలమ్ విల్ కమ్. లేదు అంటే ఈ స్టెప్ ని మీరు రిమూవ్ చేయొచ్చు. క్రియేట్ చేసిన స్టెప్ ని రిమూవ్ చేశారంటే మళ్ళీ బ్యాక్ అయిపోతుంది. క్లియర్? సో ఎనీ క్వశ్చన్, ఎనీ క్వశ్చన్, ఎనీ క్వశ్చన్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ప్లీజ్ షూట్, ప్లీజ్ షూట్, ప్లీజ్ షూట్, ప్లీజ్ షూట్. ఓకే, సో అందరికీ క్లియర్ అని అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు అప్లైడ్ స్టెప్స్ లో ఏం ఎలాంటి చేంజెస్ చేసినా మనం కోడ్ లో చూసుకోవచ్చు కదా సార్? అది చూసుకోవచ్చు. అది మీన్స్ మీరు టేబుల్ మీద ఎటువంటి చేంజెస్ చేస్తారో అవన్నీ అప్లై స్టెప్స్ లో ఉంటాయండి. అప్లై స్టెప్స్ లో ఉన్న ప్రతి స్టెప్ కి కోడ్ అనేది జనరేట్ అవుద్ది. దట్ విల్ బి దేర్ ఇన్ ద అడ్వాన్స్ ఎడిటర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సార్ట్ చేశాను కదా, ఐ హావ్ సార్టెడ్ ఇట్, రైట్? ఇప్పుడు మళ్ళీ నేను Z2A కి మారుస్తున్నా. సో డిసెండింగ్ లోకి వెళ్ళిందా ఈ కోడ్? వెళ్ళిందా వెళ్ళలేదా? నేను A to Z కొట్టా, అసెండింగ్ లోకి వెళ్ళిందా? వెళ్ళింది, రైట్? ఇప్పుడు నేను అసెండింగ్ డిసెండింగ్ చేస్తే ఈ స్టెప్ మీదగా అప్లై అయింది, కొత్త స్టెప్ ఏం క్రియేట్ అవ్వలేదు, రైట్? ఓకే. సో ఇప్పుడు నేను ఈ కాలమ్ ని నేను రిమూవ్ చేస్తా. బై యూజింగ్ చూస్ కాలమ్ ఐ విల్ రిమూవ్ ఇట్. ఇప్పుడు ఏమైంది? ఒక స్టెప్ క్రియేట్ అయిందా? ఒక స్టెప్ క్రియేట్ అయిందా? ఇప్పుడు నేను మళ్ళీ A to Z కానీ క్లిక్ చేశాను అనుకో, సార్ట్ చూడండి మళ్ళీ ఇంకొక స్టెప్ క్రియేట్ చేసింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైమల్టేనియస్లీ మీరు ఒకటే ఆప్షన్, ఒకటే స్టెప్ కనుక, మీన్స్ ఇప్పుడు సార్టింగ్ అనేది A to Z, Z2A, ఇట్ ఈస్ సార్టింగ్ ఓన్లీ, రైట్? ఒకటే స్టెప్ మీద అప్లై చేసి, మీన్స్ ఇమీడియట్లీ అప్లై చేస్తే అది ఒకటే స్టెప్ లో ఉంటది. కానీ తర్వాత ఎప్పుడైనా అప్లై చేస్తున్నారు అనుకోండి, ఇట్ విల్ క్రియేట్ ద న్యూ స్టెప్స్.
క్లియర్? yes, yes. ఇందాక నేను ఇదే చెప్పింది మీకు. మైట్ బి మీకు అర్థమైందో లేదా అని మళ్ళీ చెప్తున్నాను. సో ఫ్యూచర్ లో మీరు ఏంట్రా అంటే ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ మీన్స్ ఆ పైన స్టెప్ కి కింద స్టెప్ కి సంబంధం లేదనుకో, వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ క్రియేట్ ద కాలమ్, ఇట్ విల్ క్రియేట్ ఎ స్టెప్. సంబంధం సేమ్ స్టెప్ అనుకోండి, ఇట్ విల్ నాట్ క్రియేట్, అక్కడే మాడిఫై అయిపోద్ది. క్లియర్? Yes, yes, clear. సో దట్ ఈస్ ఆన్ యువర్ అప్లైడ్ స్టెప్స్ అండి, దట్ ఈస్ ఆన్ యువర్ అప్లైడ్ స్టెప్స్. ఓకే, సో చూస్ కాలమ్స్ యొక్క యూజ్ ఏంటి? చూస్ కాలమ్స్ పర్టికులర్ కాలమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. పర్టికులర్ కాలమ్ మనం చూస్ చేసుకోవచ్చు. కరెక్ట్. నెక్స్ట్ గో టు కాలమ్ అనే ఒక ఆప్షన్ ఉందండి. దీని యొక్క యూజ్ ఏంట్రా అంటే మన సెలెక్షన్ ని జంప్ చేస్తుంది. ఇప్పుడు మన ఏ కాలమ్ సెలెక్ట్ అయ్యి ఉంది? కంట్రీ. సో నా కంట్రీ వద్దు, కంట్రీ సిటీ సేల్స్ కావాలి. ఐ కెన్ సెలెక్ట్ కంట్రీ సిటీ సేల్స్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సెలెక్షన్ జంప్ అయిందా? సో సెలెక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయింది. సో నార్మల్లీ ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, యూ కెన్ సెలెక్ట్ లైక్ దిస్ ఆల్సో. కానీ ఈ గో టు కాలమ్ దాని స్పెషాలిటీ ఏంటంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ మోర్ కాలమ్స్ మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి కిందకి టువర్డ్స్ రైట్ సైడ్. దాని బదులు గో టు కాలమ్కి వెళ్ళి మీరు ఈజీగా ఒక కాలమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అప్పుడు ఆ కాలమ్ లోకి తీసుకొని వెళ్తుంది. అండ్ ఇలా సెలెక్ట్ చేయడం వల్ల టేబుల్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? టేబుల్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు. సో ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి మనకి ఏమైనా స్టెప్ క్రియేట్ అయిందా? సో ఇందాక నేను చెప్పిన స్టేట్మెంట్ ప్రూవ్ అయిపోయిందా? టేబుల్ ఎఫెక్ట్ అవ్వకపోతే ఎటువంటి స్టెప్ క్రియేట్ అవ్వదు. ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? Yes, sir. సో ఓకే, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో రిమూవ్ కాలమ్స్ అనే ఒక ఆప్షన్ ఉందండి. రిమూవ్ కాలమ్స్ అండ్ రిమూవ్ అదర్ కాలమ్స్. సో ఫస్ట్ నేను థియరిటికల్లీ ఇవి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమూవ్ కాలమ్స్ దేనికి యూజ్ చేస్తామంటే, ఎప్పుడైనా నువ్వు సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయాలన్నప్పుడు, ప్లీజ్ మ్యూట్ గైస్, ఎవ్రీవన్ ప్లీజ్ మ్యూట్. ఎప్పుడైనా మీరు సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయాలన్నప్పుడు రిమూవ్ కాలమ్స్ యూజ్ చేయాలి. ఎప్పుడైనా ఇఫ్ యూ నీడ్ టు రిమూవ్ నాన్ సెలెక్టెడ్ కాలమ్స్, అంటే సెలెక్ట్ చేసినవి కాకుండా అదర్ కాలమ్స్ ని రిమూవ్ చేయాలన్నప్పుడు, నాన్ సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయాలన్నప్పుడు రిమూవ్ అదర్ కాలమ్స్ ని యూజ్ చేయాలి. సో అండర్స్టూడ్ ద డిఫరెన్స్ గైస్? సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ కాలమ్స్, నాన్ సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ అదర్ కాలమ్స్. క్లియర్? Yes, sir. So now I have a question. So question is to Deepti. Deepti, are you there? దీప్తి, ప్రియాంక, మీ ఇద్దరులో ఎవరైనా సరే, ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ వాంట్స్ టు స్పీక్? అన్మ్యూట్. I want to ask a question. అన్మ్యూట్. మీరు తప్పు చెప్పినా ఏం కాదు కదా, నథింగ్ విల్ హ్యాపెన్. సో నా క్వశ్చన్ వచ్చి సింపుల్ క్వశ్చన్ అండి. ఐ వాంట్ టు డిలీట్ హిందీ, మ్యాథ్స్, తెలుగు. హిందీ, మ్యాథ్స్, తెలుగు ఈ 3 కాలమ్స్ ని నేను డిలీట్ చేయాలి. ఎలా? హౌ టు డిలీట్ ఇట్? చూస్ కాలమ్. No. This is only to those 2 people, Deepti or Priyanka. సో వాళ్ళిద్దరిలో ఎవరు చెప్పకపోతే అప్పుడు ఐ విల్ పిక్ అనదర్ పర్సన్. Sir, remove columns selected. రిమూవ్ కాలమ్స్ అంటే సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేయాలి. మరి ఇప్పుడు ఈ 3 కాలమ్స్ నేను ఎలా సెలెక్ట్ చేయాలి? హౌ ఐ నీడ్ టు సెలెక్ట్ ఇట్? ఇప్పుడు నేను హిందీ సెలెక్ట్ చేసా. నెక్స్ట్ ఏంటి? మ్యాథ్స్ కదా, Sir. మ్యాథ్స్ సెలెక్ట్ చేసా. ఏమైంది? నా Only సెలెక్షన్ జంప్ అయింది, రైట్? No, సో ఇప్పుడు నేను మల్టిపుల్ కాలమ్స్ సెలెక్ట్ చేయాలి. ఎలా? కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. ఆ అమ్మాయి చెప్తుంది కదా బ్రదర్. పర్టికులర్లీ ఒక అమ్మాయిని క్వశ్చన్ అడిగాను, ఆ అమ్మాయి చెప్తుంది కదా. సో ఫ్రమ్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ యూ ఫాలో దీస్ థింగ్స్. ఓకే, సో మీకు కూడా క్వశ్చన్ వస్తుంది 100%. ఆ రోజు మీరు చెప్పలేని సిచ్యువేషన్ కూడా రావచ్చు. సో నో వన్ షుడ్ ప్రాంప్ట్. ఎందుకంటే సి ఎవ్రీవన్, మీరు అందరూ ఫీ పే చేస్తున్నారు, రైట్? ఎస్, నో? Yes, sir. మీరు అందరూ నా దగ్గర నుంచి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో లేదో నాకెలా తెలుస్తుంది?
ర్యాండమ్ గా ఒక క్వశ్చన్ అడిగాను అనుకో, అందరిలో ఎవరో ఒకరు చెప్పండి అని, ఎప్పుడు ఒకడే చెప్తున్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, మిగతా వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది? హౌ ఐ విల్ నో? నాట్ పాసిబుల్ కదా. మీ 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 లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి అనేది నాకు తెలియదు ఇంకా. సో దట్ ఈస్ ద రీజన్ నేను పర్టికులర్గా కొంతమందిని పిలిచి నేమ్స్ తీసుకొని మరీ అడుగుతాను. సో మీ టర్న్ కోసం వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే, సో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు యూస్ కంట్రోల్ అండి. సో సూర్య, హ్యావ్ యూ అండర్స్టూడ్ ఇట్? మల్టిపుల్ కాలమ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలో, ఈవెన్ శివపార్వతి, బై యూజింగ్ కంట్రోల్. ఇస్ దిస్ క్లియర్? ఎస్ సార్ సార్. clear. మరి బల్క్లీ ఫస్ట్ కాలం నుంచి లాస్ట్ కాలం వరకు నేను సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? వాట్ ఐ నీడ్ టు డూ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేయాలి, అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ ఇట్? సార్ ఇప్పుడు చెప్పొచ్చా? ఇప్పుడు చెప్పొచ్చు. కంట్రోల్ పట్టుకొని రైట్ సైడ్ యారో మార్క్ నో ప్రెస్ చేస్తే వెళ్తుంది నో సార్. నో 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 కంట్రోల్ ఏ సార్? నో. నిన్న చెప్పాను, ఇది కూడా చెప్పలేదు అనుకుంటా సార్. చెప్పాను. ఎందుకు చెప్పలేదు? అది చెప్పాను అంటే ఇది కూడా చెప్పుంటా. అయితే రెండు షిఫ్ట్ పక్క పక్కన పట్టుకుని ఉండే, డ్రాగ్ చేయలేము సార్. ఓన్లీ షిఫ్ట్, నో డ్రాగ్, ఓన్లీ నథింగ్. షిఫ్ట్. ఈ ఓకే కాలం ఓకే సార్. సెలెక్ట్ చేయండి, ఈ కాలం సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ క్లిక్ చేయండి. అన్ని కాలమ్ సెలెక్ట్ అయినాయా ఇప్పుడు? ఎస్ సార్. అవును సార్. సో ఇలాగా షిఫ్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి? అన్ని కాలమ్స్ బల్క్ లో మీరు సెలెక్ట్ చేయాలన్నప్పుడు షిఫ్ట్ యూజ్ చేయండి. మల్టిపుల్ కాలమ్స్ ఒకవేళ మీరు సెలెక్ట్ చేయాలన్నప్పుడు కంట్రోల్ యూజ్ చేయండి. ఇప్పుడు నేను హిందీ, మ్యాథ్స్ అండ్ తెలుగు ఈ మూడింటిని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేను ఓన్లీ ఈ సెలెక్టెడ్ కాలమ్స్ ని నేను రిమూవ్ చేయాలంటే ఈ రెండిట్లో ఏ ఆప్షన్ యూజ్ చేయాలి? రిమూవ్ కాలమ్సా, రిమూవ్ అదర్ కాలమ్సా? రిమూవ్ రిమూవ్ కాలమ్స్. రిమూవ్ కాలమ్స్. ఓకే, సో ఆ 3 కాలమ్స్ రిమూవ్ అయిపోయినాయా? ఎస్ సార్. అండ్ ఎస్ కోడ్ సార్. కూడా జనరేట్ అయింది. ఎస్ సార్. కోడ్ కూడా జనరేట్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ కాలం కాకుండా మిగతా కాలమ్స్ అన్ని నేను రిమూవ్ చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలి? ఈ కాలమ్ ని సెలెక్ట్ చేయాలి, ఈ కాలమ్ ని నేను సెలెక్ట్ చేయాలి. అంటే ఈ కాలం కాకుండా మిగతా అన్ని రిమూవ్ అవ్వాలి. ఈ కాలమ్ ని సెలెక్ట్ చేసి మిగతావి రిమూవ్ అవ్వాలి కాబట్టి రిమూవ్ అదర్ కాలమ్స్ కొట్టాలి. అప్పుడు ఈ Yes, కాలం sir. ఉంటుంది, మిగతా అన్ని డిలీట్ అయిపోతాయి. Yes, Clear? sir. ఈ రెండు క్లియరా గైస్? రిమూవ్ కాలమ్స్ అండ్ రిమూవ్ అదర్ కాలమ్స్. ఇస్ దిస్ క్లియర్? ఎస్ సార్. Clear, sir. ఓకే, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ ద సెషన్. ఓకే, విత్ ఇన్ నెక్స్ట్ 5 minutes. సో మీకు వీకెండ్ ఒక టాస్క్ ఇస్తాను. సో రేపు క్లాస్ లేదండి, ఐ హ్యావ్ మీటింగ్. ఓకే, రేపు. సో ఐ విల్ బి నాట్ టేకింగ్ ద క్లాస్. సో లెట్స్ మీట్ ఆన్ మండే. నెక్స్ట్ మండే మీట్ అవుదాం. ఓకే, అండ్ బై దట్ టైమ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ క్లాసెస్లో జాయిన్ అవడానికి ప్లీజ్ జాయిన్. ఓకే, మీన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ శివపార్వతి అండ్ సూర్య, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఈ వీకెండ్ని కొంచెం సీరియస్గా తీసుకొని గో త్రూ విత్ ద రికార్డింగ్స్. ప్రీవియస్ ఉన్న 3 రికార్డింగ్స్ చూడండి. యూ విల్ బి గెటింగ్ ఇన్ యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత VLR ఛానల్లోకి వెళ్తే ద లేటెస్ట్ వీడియోస్ విల్ బి దేర్ ఫ్రమ్ పవర్ BI. సో ఆ పవర్ BI వీడియోస్ మీరు చూడండి ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఎందుకంటే బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా ఉంటే మంచిది. క్లియర్? అండ్ కమ్ అప్ విత్ ద క్వశ్చన్స్. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే తీసుకురండి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ గైస్. ఓకే, నేను ఎప్పుడు మిమ్మల్ని మ్యూట్ చేయను, మిమ్మల్ని క్వశ్చన్లు అడగద్దు అని చెప్పను, ఏమీ చేయను. సో నా పాయింట్ ఏంటంటే అంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అండ్ నెక్స్ట్ మీరు కాన్సన్ట్రేట్, నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నానో కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. క్లియర్? ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంట్రా అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిమూవ్ కాలమ్స్ అండ్ రిమూవ్ అదర్ కాలమ్స్? వీటి పర్పస్ ఏంటి? ఫర్ రిమూవింగ్ ద అన్నెసెసరీ రిమూవింగ్ ద కాలమ్స్, రైట్? రెండిటి పర్పస్ సేమే కదా. పర్పస్ వచ్చి సేమ్, రైట్? ఆపరేషన్ ఇస్ డిఫరెంట్. అది ఎలా ఆపరేట్ అవుతుంది అనేది డిఫరెంట్. పర్పస్ వచ్చి సేమ్ కదా. ఎవ్రీవన్ విల్ యూ అగ్రీ? Yes, sir. ఓకే, మరి చూస్ కాలమ్స్ యొక్క యూజ్ ఏంటి? పర్టికులర్ గా కావాలనుకున్న కాలమ్స్ మనం చూస్ చేసుకో. ఏదైనా సరే అది కూడా కాలమ్స్ రిమూవ్ చేస్తుంది, రైట్? ఆ, నువ్వు వద్దనుకున్న కాలం రిమూవ్ అవుతుందా లేదా? అక్కడ అవుతుందా?
ఎస్ సార్. ఈ చూస్ కాలం అనేది రిమూవ్ కాలం కానీ రిమూవ్ అదర్ కాలం కానీ ఈ రెండిట్లో ఒక మెథడ్ ని ఫాలో అవుతుంది. అది ఏ మెథడ్ అనేది మీరు ఐడెంటిఫై చేసి రేపు మండేకి తీసుకురండి. దిస్ ఇస్ డెడ్ ఈజీ క్వశ్చన్. సో చెక్ ఇట్ అండ్ కమ్ బై మండే. క్లియర్? అంటే రెండిటికి సేమ్ ఆపరేషన్ జరుగుతుందా సార్? నో. చూస్ కాలం అనేది ఈ రెండిట్లో ఒక మెథడ్ ని ఫాలో అవుతుంది. రిమూవ్ కాలం మెథడ్ కానీ రిమూవ్ అదర్ కాలం మెథడ్ కానీ ఫాలో అవుద్ది. సో ఆ రెండిట్లో ఏ మెథడ్ ని ఫాలో అవుతుంది అనేది చూసుకుని రావాలి. సో ఈ రెండు మెథడ్స్ డిఫరెంట్ మెథడ్స్ కదా. అవును సార్. రిమూవ్ కాలమ్స్ ఏం చేస్తుంది? సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ అదర్ కాలమ్స్ ఏం చేస్తుంది? విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్, నాన్ సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేస్తుంది, రైట్? సో ఈ రెండిటి మెథడ్స్ లో ఒక మెథడ్ ని చూస్ కాలమ్స్ ఫాలో అవుతుంది. అంటే సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేస్తుందా, నాన్ సెలెక్టెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేస్తుందా అనేది చెక్ చేసుకొని యూ నీడ్ టు కమ్ బై మండే. క్లియర్? ఓకే. ఇస్ దిస్ క్లియర్ గైస్? Okay, sir. ఓకే ఫైన్. ఇప్పుడు ఐ వాంట్ టు షో దిస్ వన్. ఓకే, మీ కోర్స్ ఫీ వచ్చి 12,000 అండి. ఆల్రెడీ ఈ రోజు ఎవరో జాయిన్ అయ్యారు. ఎనీవన్ హూ ఇస్ దట్ పర్సన్? నేను జాయిన్ అయ్యాను. ఓకే ఫైన్. సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్ లోకి రావాలండి, కంపల్సరీగా రావాలి. సో వాళ్ళు యాడ్ చేస్తారు, ఇన్స్టిట్యూట్ పీపుల్ విల్ యాడ్ ఇట్. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్ వన్. ఒకవేళ క్లాస్ టైం లోపల కూడా యాడ్ అవ్వకపోతే మీరు దెన్ కాంటాక్ట్ దెమ్. ఎందుకంటే కమ్యూనికేషన్ అంతా అక్కడే జరుగుతుంది. నెక్స్ట్ మీ లింక్ చేంజ్ అయినా అక్కడే జరుగుతుంది అంతా. ఓకే, లింక్ చేంజ్ అయ్యి ఒకటి వచ్చింది సార్ ఆల్రెడీ. అందులో జాయిన్ అయితే ఎవరు లేరు. సో మళ్ళీ ఇంకొక లింక్ వచ్చింది, అప్పుడు ఇందులో జాయిన్ అయ్యి. ఓకే. సో దే విల్ కమ్యూనికేట్ అండి. ఓకే ఓకే సార్. సో యాక్చువల్లీ ఏంట్రా అంటే నేను వేరే మీటింగ్ లో ఉన్నాను అప్పుడు, సో అందుకనే మీకు ఏం వచ్చి ఉండకపోవచ్చు. నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ అండి, ఫ్రమ్ మండే టు ఫ్రైడే. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 9 to 10 PM ఇదే టైం ఉంటుందండి. నేను బ్యాచ్ ఫినిష్ చేసేంత వరకు టైమ్ స్లాట్స్ ఏం చేంజ్ అవ్వవు. ఓకే, బ్యాచ్ స్టార్ట్ టైం వచ్చి 10th June స్టార్ట్ చేసాం. టుడేస్ 13th, రైట్? ఎస్ సార్. 10, 11, 12, 13 4th సెషన్. ఓకే, సో కోర్స్ బెనిఫిట్స్ దీంట్లో జాయిన్ అవడం వల్ల 3 సెషన్స్ ఫ్రీ అని చెప్పాను నేను. బట్ టుడే ఈజ్ ఆల్సో ద ఫ్రీ సెషన్. సో మెనీ హ్యావ్ జాయిన్డ్. ఓకే, ఫ్రీ సెషన్ ఇది కూడా. ఓకే, సో నేను ఏదైతే కమిట్మెంట్ ఇచ్చానో దానికన్నా ఎక్కువే వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే, రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, రియల్ టైం ట్రైనింగ్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుద్ది. ఎవ్రీ వీక్ టాస్క్లు ఇస్తాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ ద టాస్క్స్ ఆల్సో. నేను ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, రైట్? పర్టికులర్లీ ఒక పర్సన్ ని తీసుకొని క్వశ్చన్ అడిగాను, రైట్? ఎస్. ఈ ప్రాసెస్ అనేది జనరల్లీ జరుగుతుందండి. ఎవ్రీ సెషన్ లో జరగచ్చు, జనరల్లీ జరుగుతుంది. సో గెట్ రెడీ ఫర్ ఇట్. ఓకే, నేను ఇంట్రెస్ట్ గా తీసుకెళ్ళడానికి ఐ విల్ గివ్ మై 100%. ఓకే, సో అలాగే నేను చేశాను ఇన్ లాస్ట్ 39 బ్యాచెస్. ఓకే, సో దట్స్ వై నా రివ్యూస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇఫ్ యూ గో అండ్ సీ. ఓకే, సో ఇట్ ఈస్ గుడ్. ఓకే, సో ఐ విల్ టేక్ ద ప్రోగ్రామ్ ఇన్ దాట్ వే ఓన్లీ. ఓకే, నెక్స్ట్ SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తాను ఫైనల్ గా. ఓకే, సో శాంపుల్ రెజ్యూమే ఇస్తాం. ఓకే, ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా ఇస్తాం. సో దీస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్ అండి. మీ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. రియల్ టైం ప్రాజెక్ట్ మీ నాలెడ్జ్ ఎంతవరకు గెయిన్ చేశారు అనేది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద టాస్క్. అంటే రియల్ టైం ఒక ప్రాజెక్ట్ ఇస్తాను, మీరు యూ నీడ్ టు డూ దట్ ప్రాజెక్ట్. నేను ఒక ప్రోటోటైప్ ఇస్తాను, యూ నీడ్ టు డూ దట్ ప్రాజెక్ట్. క్లియర్? అంటే ఇది ఎలా అంటే ఒక సోప్ యొక్క ఇమేజ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సోప్ ని మీరు రెడీ చేయండి, క్రియేట్ చేయండి అని చెప్తాను, అలాగా. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ ప్రోటోటైప్. సో యూ నీడ్ టు క్రియేట్ ద డాష్బోర్డ్. సో మీ నాలెడ్జ్ ని మీరు టెస్ట్ చేసుకోండి దాని ద్వారా. ఎవ్రీ వీక్ టాస్క్లు ఇస్తాను. సో వీకెండ్ టాస్క్ ఆర్ నాట్ మ్యాండేటరీ అండి, అందరూ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు సబ్జెక్ట్ గ్రిప్ తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి, ఇది చేస్తేనే మనకి ప్రాక్టీస్ అవుద్ది అన్న థాట్లో ఎవరైతే ఉంటో వాళ్ళందరూ చేయొచ్చు. అండ్ మీ బ్యాచ్ లో 5 మంది ఉన్నారు, 6 మంది ఉన్నారు, అందరూ సబ్మిట్ చేసిన అందరి ఫైల్స్ రివ్యూ చేస్తాను. ఒక ఫైల్ రివ్యూ చేసి ఓకే ఫైన్ ఇది అయిపోయింది, ఇలాగే ఉండాలి మీ ఫైల్స్ అని నేను చెప్పను. ప్రతి ఫైల్ రివ్యూ చేస్తాను. సో ఎనీ క్వశ్చన్స్? అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు అండి, 9059868766. మండే నైట్ మనం కలిసేది మళ్ళీ 9కి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా?
సర్టిఫికేట్ యాక్చువల్లీ PL 300 చేస్తేనే మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందండి, లేకపోతే బెనిఫిట్ లేదు. సో ఇప్పుడు VLR ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసింది అనుకోండి, ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే ఆ సర్టిఫికేట్ వల్ల వాల్యూ లేదు. సో PL 300 సర్టిఫికేట్ తెచ్చుకుంటే బెస్ట్. సో ఈవెన్ నేను కూడా ఎగ్జామ్ రాశాను రీసెంట్ గా. సో ఐఎమ్ PL 300 సర్టిఫైడ్ పర్సన్ నౌ. ఇఫ్ యూ సీ హియర్, సో దిస్ ఇస్ మై సర్టిఫికేట్ అండ్ వ్యాలిడిటీ విల్ బి దేర్ ఫర్ 1 year. ఓకే, సో 1 year తర్వాత మళ్ళీ యూ నీడ్ టు రైట్ ద ఎగ్జామ్ అండ్ యూ నీడ్ టు గెట్ ద సర్టిఫికేట్. దీనికి ఒక $5,600 అవుతాయండి. ఓకే, సో యూ నీడ్ టు స్పేర్ ఫ్రమ్ యువర్ పాకెట్ అండ్ యూ నీడ్ టు టేక్ ద సర్టిఫికేట్. దీనికి ఒక వాల్యూ ఉంది మార్కెట్లో. సో VLR సర్టిఫికేట్ లేకపోతే వేరే అదర్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ దానివల్ల యూజే లేదండి. సో ఇఫ్ దే ఆర్ ప్రొవైడింగ్ సర్టిఫికేట్ ఆల్సో దెర్ ఈస్ నో ఎనీ యూజ్. అలాంటి ప్రోగ్రామ్స్ తీసుకోవచ్చు, నేర్చుకోవడానికి తీసుకోవచ్చు, కానీ సర్టిఫికేట్ మీరు చూపించుకోలేరు ఎక్కడ. ఓకే, దిస్ విల్ బి హ్యావింగ్ అటెంప్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే, అటెంప్ట్స్ ఉంటాయి, కానీ నాది మాత్రం ఫస్ట్ అటెంప్ట్, ఓన్లీ 1 single attempt ఐ హావ్ గివెన్. ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయిపోయాను నేను, లక్కీలీ. సార్ డౌట్స్ అంటే 1 year వ్యాలిడిటీ కదా, అంటే ఎవ్రీ ఇయర్ రాస్తూ ఉండాలా సర్టిఫికేట్ గురించి? అవునండి, ఎవ్రీ ఇయర్ రాయాలి. మరి సర్టిఫికేట్ కావాలంటే ఎవ్రీ ఇయర్ రాయాలి. సో సర్టిఫికేట్ అవసరం ఉండదు మీకు, జనరల్లీ అవసరం ఉండదు సర్టిఫికేట్. అదే సార్, అంటే సార్ శాంపుల్ డేటా ప్రొవైడ్ చేస్తారు సార్, అంటే ఎస్, ప్రొవైడ్ చేస్తాను. ప్రాక్టీస్ యూజ్ నెక్స్ట్, అవుతుంది. ఎస్, కానీ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే నెక్స్ట్ మండే వరకు వాట్ యూ కెన్ డూ ఇస్ యూ గో టు ఇక్కడ హెల్ప్ లోకి వెళ్ళండి. హెల్ప్ లో యూ విల్ బి హ్యావింగ్ ఎగ్జాంపుల్స్ లో శాంపిల్ డేటా మీద క్లిక్ చేయండి. ఇట్ విల్ టేక్ యూ టు 1 Google పేజ్. అక్కడ మీకు డేటా ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుని దాన్ని యూ కెన్ లోడ్ ఇట్ ఇన్ టు Power BI. సో ఈ పర్టికులర్ 3-4 days మీరు ప్రాక్టీస్ చేయడానికి, మండే నేను ఐ విల్ షేర్ ద డేటా విత్ యూ గైస్. ఓకే, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. మళ్ళీ చెప్పరా సార్ ఒకసారి, ఇది సిగ్నల్స్ ప్రాబ్లం. సో గో టు హెల్ప్ లో ఎగ్జాంపుల్స్ లో శాంపిల్ డేటా మీద క్లిక్ చేయండి. హెల్ప్ ఎగ్జాంపుల్ శాంపిల్ డేటా మీద క్లిక్ చేయండి. ఇట్ విల్ టేక్ యూ టు 1 Google లింక్. అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డేటా ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. క్లియర్? ఓకే సార్, థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు పవర్ BI అంటే మొత్తం ఇక్కడ ఉన్న జస్ట్ ఆ రిబ్బన్స్ అంటే ఏంటో నేర్చుకుంటే అయిపోతుందా? అంతే కదా. సో ఈ రిబ్బన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది నేర్చుకోవాలి. సో కాన్సెప్ట్స్ ఉంటాయి మళ్ళీ బ్యాక్ ఎండ్ లో, ఆ కాన్సెప్ట్స్ ని నేర్చుకోవాలి. ఓకే. సో కాన్సెప్ట్స్ బాగా నేర్చుకొని రిబ్బన్స్ అన్ని నేర్చుకుంటే, రిబ్బన్స్ ఏంట్రా అంటే టూల్ కి సంబంధించిన రిబ్బన్స్, కానీ కాన్సెప్ట్స్ విల్ బి దేర్. ఆ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే దెన్ గుడ్. సార్ రిబ్బన్స్ తర్వాత గేట్వే కనెక్షన్స్ అవి అవి మెయిన్. గేట్వేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సర్వీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డెస్క్టాప్ చెప్పుకుంటాం, సర్వీస్ చెప్పుకుంటాం, గేట్వేస్ చెప్పుకుంటాం, అని చెప్పుకుంటాం. నెక్స్ట్, Power BI లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి? ఏమేం టాపిక్స్ కవర్ అవుతాయా? సో టాపిక్స్ ఆర్ దేర్. VLR ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ లోకి వెళ్తే యూ విల్ సీ ఇట్ అండి. ఓకే, సో అందులో ఉన్న టాపిక్స్ 80-90% కవర్ అవుతాయి. అంటే ఇంకా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి, ఎందుకంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, డైనమిక్ గా ఎవ్రీ మంత్ చేంజెస్ జరుగుతుంటాయి. సో చేంజ్ జరిగిన దాని ప్రకారం నేను ట్రైన్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ టాపిక్సే ఉంటాయి దాంట్లో ఉన్న దానికన్నా. అంటే సార్ ఇప్పుడు న్యూగా ఫ్యాబ్రిక్ వచ్చింది, అది కూడా చెప్తారా సార్? లేదండి, ఫ్యాబ్రిక్ చెప్పను. నెక్స్ట్, సార్ పవర్ BI అది సార్ తర్వాత కొన్ని వేరే క్లాస్ లో ఏంటండి? రెజ్యూర్ మీద వేరే క్లాస్ అని చెప్తారా సార్? సో నేను ఓన్లీ పవర్ BI తీసుకుంటున్నానండి. సో మీరు అడిగినట్టు ఫ్యాబ్రిక్ కానీ ఎజ్యూర్ కానీ SQL కానీ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో ఒక 30-40 సెషన్స్ పవర్ BIకే అయిపోతున్నాయి. ఇఫ్ ఐ టేక్ ఎజ్యూర్ వచ్చి ఒక 90 సెషన్స్ పడుతుంది. సో దట్స్ వై ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ ఆఫ్ నా, కాన్సన్ట్రేటింగ్ ఆన్ పవర్ BI. ఇన్ ఫ్యూచర్ ఏమన్నా స్టార్ట్ చేస్తే ఐ విల్ లెట్ యూ నో గైస్. ఓన్లీ నెక్స్ట్, పవర్ BI SQL కూడా లేదా సార్? SQL రికార్డింగ్స్ ఉన్నాయండి. సో విల్ బి ప్రొవైడింగ్ రికార్డింగ్స్. మీకు డౌట్ సెషన్స్ కూడా పెడతాం. సార్ మీదే సార్ రికార్డింగ్ వేరే ఎవరైనా? లేదండి, వేరే.
ఓకే. నెక్స్ట్ క్లాస్ ఈక్వల్ బైన్ క్లాస్ ఏం తీసుకోరా సార్? మీ వాయిస్ అసలు వినపడట్లేదు నాకు. సీక్వెల్ పైన మీరేం క్లాస్ తీసుకోరా సార్? సీక్వెల్ వచ్చి డౌట్ సెషన్ ఉంటుందండి, రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఓకే. వెంకట్ గారు విల్ టేక్ ద సెషన్ ఆన్ సీక్వెల్. సార్ ఈక్వల్ రికార్డింగ్స్ అంటే ఎన్ని డేస్ నేర్చుకుంటే సరిపోతుంది సార్? అంటే రికార్డింగ్స్ ఎన్ని డేస్ నేర్చుకుంటే సరిపోద్దా అంటే నాకు అర్థం కాల. అంటే ఎన్ని డేస్ పడుతుంది సార్? రికార్డింగ్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు కదా, అంటే ఈ సి కోర్స్ మీరు కంప్లీట్ అయిన సీక్వెల్ లో తర్వాత ఏమేమి నేర్చుకోవాలనేది నేను చెప్తాను. ఐ విల్ లెట్ యు నో బై నెక్స్ట్ వీక్. ఓకే, సో ఆ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి చాలు. అక్కడ ఏమేమి ఉన్నాయో అనేది అవి పక్కన పెట్టేయండి. మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి కదా ఫస్ట్, రైట్? ఎస్ సార్. సో ఇంటర్వ్యూ కోసం మీరు ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలో చెప్తాను, అవి నేర్చుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి వాటి మీద. ఓకే సార్ స్మాల్ డౌట్, అంటే పవర్ BI నుంచి ఆ, ఎలాంటి రోల్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే డెవలపర్ లేకపోతే డేటా సైన్స్ సంథింగ్ ఇలా కొన్ని ఉంటాయి కదా, అంటే నాకు డెవలపర్ తెలీదు. రోల్సే. పవర్ BI డెవలపర్ ఓన్లీనా సార్? పవర్ బిఐ డెవలపర్, ఓన్లీ పవర్ బిఐ డెవలపర్ అని చెప్పను, పవర్ బిఐ డెవలపర్ అది వన్ ఆఫ్ ద రోల్. సో రోల్స్ అనేది చేంజ్ అవుతుంటాయి కంపెనీ టు కంపెనీ, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చేసేది డెవలప్మెంట్. కానీ పవర్ బిఐకి రెండు ఉన్నాయి, ఒకటి పవర్ బిఐ డెవలపర్, ఇంకోటి అడ్మిన్. ఓకే, సో అడ్మిన్ విల్ టేక్ కేర్. అడ్మిన్ అనేది మీరు అవ్వలేరు, ఎందుకంటే సో సీక్వెల్ డిబిఏ వాళ్ళు అడ్మిన్స్ అవుతారు. అంటే సీక్వెల్ డిబిఏ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, వాళ్ళు దే విల్ ఆల్సో మేనేజ్ దిస్ పవర్ బిఐ సర్వీస్. సపరేట్లీ ఎవరిని వేరే వాళ్ళని తీసుకోరండి. ఇఫ్ యూ గో ఫర్ అడ్మిన్ రోల్ యూ నీడ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. అంటే సీక్వెల్ డిబిఏ అడ్మినిస్ట్రేటర్ రోల్స్ ఏముంటాయో అవి నేర్చుకొని మళ్ళీ పవర్ బిఐ సర్వీస్ రోల్స్ నేర్చుకోవాలి. కానీ అడ్మిన్ చేసే 70% ఆఫ్ ద టాస్క్స్ పవర్ బిఐలో అవన్నీ నేను టీచ్ చేస్తాను ఇన్ సర్వీస్. ఓకే. ఎందుకంటే డెవలపర్ కూడా చేయొచ్చు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు డేటా అనలిస్ట్ అట్లాంటి రోల్స్ అప్లై చేయాలంటే యాడ్ ఆన్స్ ఏమేమి ఉండాలి సార్? పవర్ బిఐ సీక్వెల్ కాకుండా. పైథాన్. డేటా అనలిస్ట్ కి పైథాన్ కావాలి, ఎస్క్యూఎల్ కావాలి, మీన్స్ ఒక డేటాబేస్ కావాలి, ఒక లాంగ్వేజ్ కావాలి, ఒక రిపోర్టింగ్ టూల్ కావాలి. సో ఇఫ్ ఒక ఈటీఎల్ టూల్ కావాలి. సో ఇలా అన్ని నేర్చుకోవాలి, ప్యాకేజ్. క్లియర్? Yes, sure. కానీ మీరు డేటా అనలిస్ట్ రోల్ కి వెళ్ళొద్దు ఇప్పుడు ప్రజెంట్, ఎందుకంటే ఇవన్నీ మీరు నేర్చుకోవాలనుకో మినిమం ఒక 6 నెలల టైం పట్టింది, రైట్? Yes, sure. సో 6 నెలలు మీరు టైం వేస్ట్ చేసే బదులు ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ రిపోర్టింగ్ టూల్, ఎంటర్ ఇన్ టు ద మార్కెట్, దెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇట్. అంటే మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నప్పుడు. నేనేం చెప్తున్నానంటే కొంతమంది టైం స్పెండ్ చేయలేరు, కొంతమంది టైం స్పెండ్ చేస్తారు. కానీ టైం స్పెండ్ చేసే వాళ్ళు అయినా సరే ఇఫ్ యూ ఆస్క్ మీ డోంట్ స్పెండ్ టైం అని చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే మార్కెట్ ఫాస్ట్ గా మూవ్ అవుతా ఉంటది కదా, మీరు మార్కెట్ లో ఉండాలి. సో మీరు మార్కెట్ లో లేకుండా బయట ఎక్కడో ఉండి సో ఈ రోజు నేర్చుకున్నాను, నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత మీరు నేర్చుకున్న 6 మంత్స్ ముందు బ్యాక్ నేర్చుకున్న సబ్జెక్ట్ చేంజ్ అవ్వచ్చేమో. వి డోంట్ నో ఇట్, రైట్? సో దట్స్ వై డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ థింగ్స్. కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పుడంటే వెన్ ఎవర్ యు ఆర్ దేర్ ఇన్ ద జాబ్. అంటే ఫస్ట్ మీ 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 టార్గెట్ ఏంటి, అది అచీవ్ అవ్వండి ఫస్ట్. దాని తర్వాత యూ స్టార్ట్ లెర్నింగ్ రిమైనింగ్ థింగ్స్. సో మీరు డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారు, సో డేటా అనలిస్ట్కి ఏమేం కావాలి, సో ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు టేక్ ఇట్ వన్ బై వన్, లెర్న్ ఇట్. దెన్ అక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి 1-2 years, దెన్ మూవ్ టు యువర్ డేటా అనలిస్ట్ రోల్, క్రాక్ ద ఆపర్చునిటీ అండ్ మూవ్. దట్స్ ఇట్. క్లియర్? Yes, sir. టైం వేస్ట్ చేస్తే మాత్రం పోతారండి, ఎందుకంటే మార్కెట్ మూవ్ అవుతా ఉంటది ఎప్పుడు. ఓకే, సో మార్కెట్ ని పట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకోవాలంటే ఎలా సార్? ఏంటేంటి? కెరీర్ గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకోవాలంటే ఎలా సార్? సో యూ కెన్ కాంటాక్ట్ వెంకట్ గారు, మైట్ బి ఏమన్నా కన్సల్టెన్సీస్ ఏమన్నా డీటెయిల్స్ ఇస్తారేమో చూడండి ఒకసారి. సో యూ నీడ్ టు రీచ్ అవుట్ టు ఏ కన్సల్టెన్సీ అండి. ఓకే. ఓకే, సో వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు, సో ఆ డాక్యుమెంట్స్ ని మనం చూపిస్తాం. ఓకే సార్ అలా ఫేక్ పెట్టుకుని VLR నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా సార్ మంచిగా?
చాలా మంది ఉంటారండి, కానీ ఎవరు చెప్తారు? చెప్పరు మామూలుగా. ఎవరు చెప్పరు కదా, నేను ఫేక్ రా బాబు అని ఎవరు చెప్పరు. సో ఇఫ్ ఐ ఆస్క్ ఆల్సో నో వన్ విల్ టెల్. చాలా అసలుకి 80% పీపుల్ అలాగే ఉంటారు. ఎందుకు? ఆపర్చునిటీ ఇవాళ ఆపర్చునిటీస్ బయట దొరకవు కదా ఫ్రెషర్స్ కి. ఎస్ సార్. మరి వాడు ఫ్రెషర్ కి ఆపర్చునిటీ ఇవ్వకుండా వాడు ఎలా 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 తెచ్చుకుంటాడు ఎక్స్పీరియన్స్? నాట్ పాసిబుల్ కదా. ఎస్ సార్. ఫ్రెషర్ కి ఆపర్చునిటీ ఇచ్చి, ఇప్పుడు ఫ్రెషర్ ఒక 50% ఇచ్చి ఎక్స్పీరియన్స్డ్ ఒక 50% ఇస్తే, సో నీకు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ ఫ్రెషర్ గానే జాయిన్ అయిపోయి ఉంటారు. కానీ అలా లేదు మార్కెట్. 90% 90-10 ఉంది. సో 90-10 ఉన్నప్పుడు 10%, ఇప్పుడు ఇక్కడ 2 లక్షల జాబులు ఉన్నాయి అనుకోండి, ఒక ఏపీ నుంచే బీటెక్ వాళ్ళు వస్తున్నారు. కరెక్ట్. ఏపీ నుంచే బీటెక్ వాళ్ళు ఎంతమంది వస్తారు 1 year లో? ఓ 10 లక్షల మంది వస్తారా? రావచ్చు సార్. 5 lakhs అయితే మినిమం వస్తుంది. మరి ఇండియా మొత్తం, అదర్ స్టేట్స్ నుంచి ఇంకో అదర్ స్టేట్స్, ఇండియా మొత్తం వస్తారుగా మళ్ళీ. నేను చెప్తుంది ఓవరాల్ గా 2 lakhs జాబ్స్ వచ్చి ఇండియా మొత్తానికి. సో దట్ ఇస్ ద ప్రాబ్లం. సో చాలా మంది ఉంటారండి. సార్ ఇప్పుడు మీరు ఏంట్రా అంటే దొరకకుండా చూసుకోవాలంతే. ఓకే, నెక్స్ట్. హలో సార్, ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్టు సరిపోతుందా సార్? అంటే ఎస్, సరిపోతుందండి. దానికోసమే ఐఎమ్ గివింగ్ దిస్ ట్రైనింగ్, రియల్ టైం ట్రైనింగ్. అందుకనే ఆ ఎక్స్పీరియన్స్ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి. ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు సరిపోతుంది సార్ ఓవరాల్. ఎస్, కరెక్ట్. ఫ్రెషర్స్ అయితే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. దే విల్ నాట్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్. ఫ్రెషర్స్ కి అలా ఏముండదు. ఓకే, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్రెషర్స్ కి ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి సార్. ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి, అదే ప్రాబ్లం. డైలీ చూస్తున్నాం నౌకరీలో, కానీ ఓపెనింగ్స్ చాలా ఇప్పుడు తక్కువ. కాదు, ఎప్పటి నుంచో అలాగే ఉంది. నేను కరెక్ట్ గా 2011 పాస్డ్ అవుట్. నేను అప్పుడే రెసిషన్ ఉంది. అరౌండ్ దట్ టైం రెసిషన్ స్టార్ట్ అయింది. సో ఆపర్చునిటీస్ లేవు. నేను ప్లేస్ అవడానికి 2013 పట్టింది, నాకు 2 years పట్టింది. సో పీపుల్ విల్ బి దేర్ గైస్. ఓకే, ఫేక్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు మార్కెట్ లో. సో యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో కానీ మీరు వరీ అవ్వాల్సింది మెయిన్లీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి బాగా. అది మెయిన్ కాన్సన్ట్రేట్ చేయండి. సో అది ఇక్కడ నా దగ్గర నేర్చుకుంటున్నారా, వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారా అనేది డజంట్ మ్యాటర్. ఓకే, ద పాయింట్ హియర్ ఇస్ మీరు ఎక్కడైనా వెళ్ళి నేర్చుకుంటున్నారంటే నేర్చుకోండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. సో సబ్జెక్ట్ మిమ్మల్ని నిలబెడుతుంది, నథింగ్. ఇంకా వేరే ఏమీ మ్యాటర్ కాదండి. క్లియర్? ఓకే దెన్. రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తారా సార్ మీరు? ఏంటి నౌకరీలో రెజ్యూమ్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తారా సార్? నౌకరీలో రెజ్యూమ్ ఎలా అప్లై చేయాలా అంటే నాకు అర్థం కాల. ప్రొఫైల్ ని ఎలా? అంటే రెజ్యూమ్ చేసి సో శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్ ని మీరు బిల్డ్ చేసుకుంటారు ఆ రెజ్యూమ్స్ చూసి. దాని తర్వాత యూ విల్ సెండ్ ఇట్ టు మీ. సో దాని తర్వాత ఏంటి, ఆ రెజ్యూమ్ నేను రివ్యూ చేస్తాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ ఉన్నాయని చెప్తాను, దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ పంపించండి. ఐ విల్ రివ్యూ ఇట్. వన్స్ రివ్యూ అయిపోయిన తర్వాత నౌకరీలోకి ఎలా లోడ్ చేయాలో మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు యు నో చెప్పే ఇట్ రైట్? ఎస్ సార్, మీరు చెప్పే రియల్ టైం ప్రాజెక్ట్ పెట్టేసుకుంటే ఇంక సరిపోతుంది కదా సార్? నో. సి, ప్రాజెక్ట్ ఎలా ఉండాలంటే మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని రావాలి. సో ఈ ప్రాజెక్ట్ లో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఏదైనా ఒక డొమైన్ ప్రాజెక్ట్ ని పట్టుకొని రండి. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ ద శాంపిల్ రెజ్యూమెస్. అందులోనే ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉంటే తీసుకోండి, వాటిని అర్థం చేసుకోండి ఈ ఎక్స్పీరియన్స్ తో. దెన్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దాట్. క్లియర్? Okay, then let's meet on Monday, guys. Thank you everyone for joining the session. Have a nice day. Bye. Good night. హలో. థ్యాంక్ యూ సార్.